ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంట్రల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. కుమారులు కుమార్తెలు ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు పొందుకోవాలనుకుంటే తల్లిదండ్రుల యొక్క అడుగు జాడల్లో నడవాలి, దేవుని అడుగు జాడల్లో నడవాలి. అలా నడవకపోతే ఆ కుమారుని ద్వారా ఆ కుమార్తె ద్వారా ఆ ఇంటికి అపకీర్తి వస్తుంది, అంటే అవమానం వస్తుంది. ఎవరైతే తుంట్రలతో సహవాసం చేస్తారో వాళ్ళ జీవితాల ద్వారా సమాజానికి నష్టం, కుటుంబాలకి నష్టం, తల్లిదండ్రులకు దుఃఖం. మరి ఈరోజు ఈ సామెత వింటున్న నువ్వు ఎలా ఉన్నావు? ఇంటికి అపకీర్తి తెచ్చేవానిగా ఉన్నావా? చక్కని సుకీర్తి తెచ్చేవానిగా ఉన్నావా? అంటే చక్కని సాక్షి జీవితాన్ని కలిగి ఇంటి వారి పరువును కాపాడుతూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని జీవిస్తున్నావా? లేకపోతే ఈ సహవాసం ఎవరితో ఉంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అపహాసుకులతో సహవాసం చేస్తున్నావా? తుంటరి పనులు చేసేవారితోనా, త్రాగేవారితోనా, జూదాలు ఆడేవారితోనా, బూతులు మాట్లాడేవారితోనా, భయభక్తులు లేని వారితోనా, దేవుడంటే భయం లేని మనుషులతోనా నువ్వు సహవాసం చేసేది? నీతి కలిగి యథార్థత కలిగి సమాజానికి మంచి చేసి ప్రార్థించి 10 మందికి మేలు చేసేటువంటి వారితో సహవాసం చేయి. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది.